రైట్. ఫైనల్గా విజయబాబు గారు మీరు చెప్పండి, ఐటీవీ చట్టంలో రాష్ట్రం మార్పులు చేయలేదని పొన్నవోలు గారు చెబుతున్నారు. ఈ ఐటీ చట్టాన్ని సోషల్ మీడియాని లోకేష్ గారి సారథ్యంలో అప్పచెప్పి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? ఈ మార్పులు చేర్పులు మంత్రివర్గ ఉపసంఘం కానీ ఇవన్నీ కూడా మీ పొన్నవోలు గారి వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు? ఎస్ అండి, పొన్నవోలు గారి వ్యాఖ్యలు, ఇందాక మాట్లాడినటువంటి కడప అరెస్టుకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ కలిపి ఒకే సమాధానంగా ఏంటంటే, చాలా స్పష్టంగా నిన్నే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య చేశారండి. ఆయన భారత న్యాయ వ్యవస్థను నడిపించేది న్యాయపాలన మాత్రమే, బుల్డోజర్ పాలన కాదు. ప్రభుత్వమే జడ్జి, లాయరు, అధికారి బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించాలంటే అది సాధ్యం కాదు, అది మనజాలదు అని చెప్పని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సైతం జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వమే జడ్జిలా వ్యవహరిస్తుంది, ప్రభుత్వమే లాయర్లా వ్యవహరిస్తుంది, ప్రభుత్వమే ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తుంది. సో ఇప్పుడు దానికి అదనంగా ఇంకొక టచ్అప్ ఏంటంటే, ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక చట్టం తేవాలని. ఈ అతి తెలివి ప్రయత్నం ఇది వీళ్ళది కాదండి. కర్ణాటకలో మధ్య తొక్కిసలాట జరిగి అక్కడ అంతా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ అన్నీ చేస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం సోషల్ మీడియా మీద ఒక చట్టం తేవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే, అక్కడ మొత్తం సామాజికవేత్తలు, మేధావులు, సీనియర్ లెజిస్లో వాళ్ళందరూ కూడా దాని మీద పెద్ద ఎత్తున భగ్గుమని చెప్పని రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు, కానీ ఇంతవరకు అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టలేదు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, ఒకవేళ దాన్ని చట్టంగా తెచ్చినా కూడా ఏమవుతుందనే దాని మీద వాళ్ళకు ఒక ఇది ఉంది. అయితే ఆ డ్రాఫ్ట్ని యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళు తెప్పించుకొని దాన్ని ఇక్కడ వీళ్ళు అతి తెలివిగా వీళ్ళు ప్రదర్శించి దీని మీద కొంతమందిని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో పొన్నవోలు గారు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే, అసలు కనీసం కించిత్తు లీగల్ ఇదే అనుభవం లేనటువంటి వాళ్ళు, ఆ స్పృహ లేనటువంటి వాళ్ళేంటి చట్టం తయారు చేయడానికి అని చెప్పని ఆయన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రేజ్ చేశారు. ఇక కడప విషయానికి వచ్చినట్టు అసలు ఇది అసలు దిస్ విల్ నాట్ స్టాండ్ బిఫోర్ ది లా అండి. రేపు పొద్దున చట్టం చేసినా కూడా పొన్నవాళ్ళు గారు చెప్పారు, చట్టం చేయాలి అన్నట్లయితే రాజ్యాంగ సవరణ చేయాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ఎవరు ఏ చట్టం చేసినా కూడా ఫండమెంటల్ రైట్స్ కి ఎఫెక్ట్ అయ్యేటువంటి విధంగా చట్టం చేస్తే అది చట్టం కాదు. ఇక నిన్న ఆ ఎస్పీ అంత పర్ఫెక్ట్గా ఆయన యాక్ట్ చేయడంలో కానీ, అక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ విజయలక్ష్మి గారు వారు దాన్ని తిరస్కరించడానికి కానీ ఏంటంటే, హైకోర్టు మీకు గుర్తుండే ఉంటుందో జూలై 5వ తారీఖు నాడు మెకానికల్ రిమాండ్స్ అనేటువంటి ఆపాలి, ఆర్నేష్ కుమార్ మార్గదర్శకాలను, సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలను సోషల్ మీడియాలో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ 7 సంవత్సరాల్లోపు వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పింది. ఆ చెప్పిన దరిమిలా మీకు ముగిస్తున్నానండి. నందిగామలో 8 మందికి రిమాండ్ ఇవ్వాలనుకుంటే అక్కడ మ్యాజిస్ట్రేట్ దాన్ని తోసిపుచ్చారు. అదేవిధంగా వెస్ట్ గోదావరిలో మనం చూసాం, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు వైసీపీ కార్యకర్తలు, అక్కడ కూడా రిమాండ్ని తోసిపుచ్చిన సంఘటన చూసాం. ఇక్కడ కూడా అంటే ఖచ్చితంగా ఇప్పుడు లోవర్ కోర్టులో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్స్ అందరూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఆ జీవో గైడ్ లైన్స్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. చట్టం తెలిసిన ఎస్పీ లాంటి వాళ్ళు కూడా, కడప ఎస్పీ లాంటి వాళ్ళు కూడా ఈ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతున్నారు. కేవలం ఈ రెడ్ బుక్ తో మనకు అన్ని ఆయన చూసుకుంటాడులే అని చెలరేగిపోయేటువంటి కొద్ది మంది పోలీసులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరు తప్పు చేసినా ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా చేస్తే ఎవరం కాదను. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. అంతేగాని పని కట్టుకుని ఒక వర్గాన్నో ఒక పార్టీనో ఇబ్బంది పెట్టాలని చేయటమే తప్పు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అమరావతిలో నిర్మాణం చేపట్టడానికి ఎన్టీఆర్ విగ్రహం పెడతారంటున్నారు, బాగానే ఉంది. కానీ తిరునల్వేలిలో కరుణానిధి గారి విగ్రహాన్ని పెట్టడానికి స్టాలిన్ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు నో అంది, పెట్టడానికి వీలేదు, అట్లా మీరు గవర్నమెంట్ డబ్బుతోటి అని చెప్పింది. మరి దానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందా ఏంటనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఆకాశమే హద్దుగా విమానయానం రంగం విస్తరణ, ఏపీ మంత్రి లోకేష్తో ఎయిర్ బస్ చర్చలు ఫలప్రదమైనట్లు భావిస్తున్నానని కేంద్ర మంత్రి గారు అన్నారు. మరి రామ్మోహన్ నాయుడు గారు అన్నారు. మరి ఎంతవరకు కరెక్ట్? పుష్కరం నాటికి పోలవరం పూర్తి చేయాల్సిందేనని చంద్రబాబు గారు చెప్పారంట, మంచిదే. అయితే ఆర్టీసీ నుంచి ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్గా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా వచ్చిన సజ్జనార్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చేశారని మన పురుషోత్తం రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో శక్తివంతమైన కంటెంట్ పోస్ట్ చేయండి అంటూ హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పిలుపు ఇవ్వడం అభినందనీయమని ఆయన మెచ్చుకున్నారు. మరి ఆ ఆఫీసర్ గారు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం మంచి పరిణామంగానే తీసుకోవాలి. ఎవరు చెడ్డని ఆయన కూడా ఎంకరేజ్ చేయరు, కానీ మంచిగా పెట్టండి, సోషల్ మీడియాని వాడుకోండి అని చెబుతున్నారు.